శివుడికి మూడవ కన్ను ఎలా వచ్చిందో తెలుసా? ఒకసారి పరమశివుడు లోతైన ధ్యానంలో ఉన్నాడు. సర్వలోకాల పాలన కూడా ఆయన ధ్యానంలోనే కొనసాగుతుండేది. అదే సమయంలో అక్కడికి వచ్చిన పార్వతీదేవి సరదాగా శివుడి వెనుకకు వచ్చి శివుడి కళ్ళను మూసింది. శివుడి ఎడమ కన్ను చంద్రుడిని, కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది. అయ్యో, దేవుడు కన్నులు మూసినా ఏమవుతుందిలే అని అనుకున్న పార్వతీదేవికి వెంటనే ఒక ఆశ్చర్యం ఎదురైంది. శివుడి రెండు కన్నులు మూసిన ఆ క్షణంలో ముల్లోకాలు అంతా చీకటిలో మునిగిపోయాయి. సూర్యుడు చంద్రుడి ప్రభ వెలగకపోవడంతో విశ్వం మొత్తం చీకటితో నిండిపోయింది. దేవతలు, ఋషులు, మనుషులు అందరూ భయంతో వణికిపోయారు. అప్పుడు పరమేశ్వరుడు ప్రపంచం చీకటిలో నశించకుండా ఉండటానికి తన అంతర్యామి శక్తినంతా ఒక్క బిందువులో ఏకాగ్రంగా చేశాడు. ఆ శక్తి అగ్నిరూపంగా ఆయన నుదుటి మధ్య నుంచి వెలువడింది. ఆ కంటి అగ్నికి పార్వతీదేవి చేతులు చెమర్చాయి. ఆ చెమట నుండి అంధకుడు అనే బాలుడు జన్మించాడు. ఆ అగ్ని